అయితే సరస్వతి బయటికి వస్తుంది. వాళ్ళ పెళ్లి చేసింది నువ్వే. సరస్వతి మనసు మార్చి శ్రవణ్కి దగ్గరయ్యేలాగా చేస్తావో లేదో నీదే బాధ్యత. నీతో పాటు నీ దగ్గరే ఉండాలి. ఈ జరిగే క్రమంలో ఏదైనా తేడా జరిగితే మాత్రం పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. నేను ఒప్పుకోను. అసలు నేను మీకేమవుతానని నా జీవితం మీద మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు? పీటల మీద పెళ్లి ఆపి తెచ్చి ఈ ఇంట్లో పడేశారు. శ్రావణ్తో పెళ్లి ఇష్టం లేక పీటల మీద నుంచి వెళ్లిపోతే బలవంతంగా తాళి కట్టించారు. అసలు నాకు అతనితో కాపురమే ఇష్టం లేదు. అలాంటిది ఇప్పుడు ఆ గుడిసెలో అతనితో కలిసి ఉండమంటున్నారు. మీరు చెప్పినట్టు ఆడడానికి నేను బొమ్మని కాదు. విన్నావుగా వదినా, సరస్వతికి బయటికి రావడం ఇష్టం లేదంట. తన్ని కాదని బలవంతాన మేము మాత్రం పంపలేం కదా. బలవంతాన పంపించమని ఎవరన్నారు? తనని ఒప్పించి పంపించండి, లేదంటే శ్రావణ్ణి లోపలికి పిలవండి. ఏం చేయాలో మీరే తేల్చుకోండి. అంతవరకు గుమ్మం ముందు నుంచి కదలం. అమ్మ దాక్షాయిని, సరస్వతిని కాపురం విషయంలో తన మనసు ఎలా చెప్తే అలా వినమని చెప్పు. కానీ శ్రావణ్ణి సీత దగ్గర ఉండమని చెప్పు. అలా ఉండటమే పద్ధతి కూడా. ఎలాగైనా తన్ని కన్విన్స్ చేయమ్మా. వెళ్ళు దాక్షాయిని, వెళ్ళి సరస్వతిని ఒప్పించు. నేను వెళ్ళను అని వాళ్ళకి చెప్పి ఇలా రూమ్లో కూర్చొని ఎమోషనల్ అయ్యి ఏడుస్తుంటే జాలి తలచి బయటకు, అదే సీత దగ్గరికి పంపించకుండా వాళ్ళు వదిలేస్తారనుకుంటున్నావా సరస్వతి? నేనేమైనా సంతలో గొడ్డునా? వాళ్ళు ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళడానికి, ఎవరితో కలవమంటే వాళ్ళతో కలవడానికి నాకంటూ ఒక వ్యక్తిత్వం అనేది ఏదీ లేదా? వాళ్ళంతే సరస్వతి. రామరాజు ఫ్యామిలీ తెలివిగా చేసిన కుట్రకు నీకంటే ముందు బలైన దాన్ని నేను. జనం ముందు గొప్ప మనసున్న వాళ్లలా చలామణి అవుతూ 4 గోడల మధ్య మనలాంటి వాళ్ల జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు. రామరాజు పంచాయతీలో భార్యని దూరంగా పెట్టి తనకు తాను శిక్ష విధించుకున్నాను అని చెప్పడం, ఊరి పెద్దల మాటలకు విలువనిస్తున్నట్టు నటిస్తూ సీతని ఇంట్లోనే ఓ పక్క గుడిసె వేయించి ఉంచడం, శ్రావణ్తో మాటలనిపించుకొని ఇంట్లోకి రానివ్వకుండా ఆపడం, ఇప్పుడు నిన్ను కూడా అక్కడే ఉండాలి అనడం, ఇదంతా రామరాజు పథకం ప్రకారం పన్నుతున్న పన్నాగం. పన్నాగమా? ఎందుకు? ఎందుకేంటి సరస్వతి? నువ్వింత అమాయకురాలివి కాబట్టే వాళ్ళు నిన్ను బంతిని చేసి ఆడుకుంటున్నారు.
ఇంట్లో ఉన్న నలుగురు అన్నదమ్ములు సీత ఎవరికెవరూ శత్రువులు కాదు. ఎస్, మనిద్దరి ముందు గొడవ పడుతున్నట్టు డ్రామాలాడుతున్నారు అంతే. భార్య సీతని వదిలి రామరాజు ఉండగలడా? నలుగురిలో గొప్ప కోసం దూరం పెట్టాడు, తన కోసం గుడిసెలో దగ్గరే ఉంచాడు. ఇప్పుడు నిన్ను శ్రవణ్ణి సీత దగ్గర ఉంచితే తన మాటలతో నీలో మార్పు తెచ్చి శ్రవణ్కి దగ్గరే అలా చేస్తుంది. ఇంకేముంది, సీతారామరాజు మళ్ళీ కలవచ్చు. అందరి దృష్టిలో రామరాజు చేసింది త్యాగం, నిజానికి అది అతను తెలివిగా పన్నిన పన్నాగం. వాళ్ళన్నంత మాత్రాన నేనెందుకు సీత దగ్గరుంటాను? శ్రావణ్ నేడే నాకు అసహ్యంగా కనిపిస్తుంటే అతనితో కలిసి ఎలా ఉంటాను? నా గొంతులో ప్రాణం ఉండగా నేను శ్రావణ్ అనే వాడితో కలిసి కాపురం చెయ్యను చెయ్యను చెయ్యను. అయితే నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి సీతా శ్రావణ్లతో కలిసి ఉండాల్సిందే. నీకసలు మతుంటే మాట్లాడుతున్నావా దాక్షాయిని? నాకసలు ఇష్టమే లేదు మొర్రో అంటుంటే వెళ్ళి వాళ్ళతో కలిసి ఉండమంటావేంటి? శ్రావణ్కి నువ్వు శాశ్వతంగా దూరం కావాలి అంటే ఇప్పుడు నువ్వు వాడితో కలిసి ఉండాల్సిందే. ఏంటి? అవును, ఇప్పుడు నువ్వు రామరాజుతో నాతో చెప్పినట్టే శ్రవణ్తో కాపురం చేయడం ఇష్టలేదని చెప్పు. కానీ మీ మీద గౌరవంతో బయటకు వెళ్లి సీతా శ్రావణ్లతో కలిసి ఉంటానని ఒప్పుకో. వాళ్ళకి కావాల్సింది కూడా అదేగా, హ్యాపీగా పంపిస్తారు. దాంట్లో నా కలిగే ప్రయోజనం ఏంటి? అక్కడికే వస్తున్నా సరస్వతి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. ఇలాంటి వాళ్ళని ఎమోషనల్గా కాకుండా తెలివితో దెబ్బతీయాలి. నేను చెప్పినట్టు చెయ్యి, అప్పుడు నువ్వనుకున్నదే అవుతుంది. తేలు కాటికి మందు రాయమని పాముని పంపినట్టు సరస్వతికి నచ్చజెప్పమని దాక్షాయణిని పంపారేంటి? అందరిని విడిగొట్టాలని చూసే ఈ మనిషి శ్రావణ్తో కలవమని ఎలా చెప్తుంది? యావండి, మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఒక ఆడపిల్లని బయటికి పంపే బదులు శ్రావణ్ణి లోపలికి రమ్మనడమే సముచితం. శంకర్, నా మీద కోపాన్ని పిల్లల మీద చూపించకండి. కొత్త జంట నాతో ఉండే కంటే మీ అందరి మధ్యలో ఉంటేనే తొందరగా కలిసిపోతారేమో. శ్రావణ్ చేసిన తప్పుని మన్నించి తనకి లోపలికొచ్చే అవకాశాన్ని ఇవ్వండి. నేను చెప్పినట్టు చేస్తే నీ కోరిక తీరుతుంది, ఆ రామరాజు ఫ్యామిలీ పతనము మొదలవుతుంది. సరే, నువ్వు చెప్పినట్టే రామరాజు గారికి చెప్తాను. ఇదే నాకు కావాల్సింది. పద వెళ్దాం. సరస్వతి, మేం చెప్పామనో దాక్షాయిని నచ్చ చెప్పిందనో కాదు, నీ మనసులో ఏమనుకుంటున్నావో అది చెప్పు. సరస్వతి, బావగారు అడుగుతున్నారు కదా, చెప్పు.
నువ్వేమనుకుంటున్నావో నీ మాటల్లో నువ్వే చెప్పు. మగాడికి పెళ్ళైతే భార్య తోడుగా వస్తుంది, ఆడపిల్లకి పెళ్ళైతే భర్తతో పాటు ఒక కుటుంబం కూడా తోడుగా ఉంటుంది. ఒక ఆడపిల్లగా నాకు మాత్రం పెళ్లి ఒంటరితనాన్ని తోడుగా తెచ్చింది. అందమైన అనుభూతినివ్వాల్సింది పోయి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఇష్టం లేకపోయినా మెళ్ళో తాళి పడితే పెళ్ళైనట్టే అని పెద్దలు నిర్ణయించారు. అదే సాంప్రదాయం అన్నారు. చాలా బాగుంది. మరి అదే సాంప్రదాయం భార్యాభర్తల మనసులు ముడిపడితేనే కాపురం అని ఎందుకు చెప్పలేదు? అలా ఇష్టం లేకుండా చేసే కాపురానికి పెద్దలు పెట్టే పేరేంటి? ఆడపిల్ల మెళ్ళో అలా వేలాడే మంగళసూత్రానికి వాళ్ళు చెప్పే నిర్వచనం ఏంటి? మాంగళ్యంగా భావించే పసుపు తాడు జీవితాంతం మానసికంగా చచ్చే ఉరితాడా? నా మెళ్ళో ఉన్న దీనికి అర్థం ఏంటో నాకు తెలియాలి కదా. బలవంతపు పెళ్లి వల్ల చీకట్లో పడ్డ నా బ్రతుక్కి ఏనాటికైనా ఒక వెలుగు కావాలి కదా. అందుకే మీ మాటకు గౌరవం ఇచ్చి నా భవిష్యత్తుకు ఒక దారి దొరకడం కోసం అక్కడికి వస్తాను. కానీ ఆగేవేంటి సరస్వతి? నీ మనసులో ఉన్న ఆలోచన ఏంటో చెప్పు. మీ తమ్ముడంటే నాకిష్టం లేదు. అతనితో కాపురం చేసే ఉద్దేశమే లేదు. అలాంటి నేను అక్కడ ఎంతకాలం ఉండాలి? అందుకు గల కాల పరిమితి ఎంత? నేను మనస్ఫూర్తిగా మీ తమ్ముడిని భర్తగా ఒప్పుకున్నానో లేదో చెప్పడానికి మీరిచ్చే గడువు ఎన్ని రోజులు? దానికంటూ ఒక వ్యవధి నిర్ణయిస్తేనే నేను వెళ్తాను. మౌనంగా నిలబడ్డావేంటి సీత? చెప్పు. ఇష్టం లేకుండా ఆడపిల్లకి బలవంతంగా పెళ్లి చేసింది నువ్వు. ఈరోజు నా తమ్ముడు నన్ను కాదని నా ఇంటి బయట నిలబడటానికి కారణం నువ్వు. సరస్వతి గడువు కావాలని అడుగుతోంది కదా, దీనికి సమాధానం సూత్రధారమైన నువ్వు చెప్తావా? నిన్ను వెనకేసుకొచ్చిన నీ మరిది చెప్తాడా? వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కావాలని రాసి పెట్టుండకపోతే అసలు పెళ్ళే జరిగేది కాదు. ఈ బంధం బలపడి కాపురం చేయాలని ఆ దేవుడి ఆశీర్వాదం ఉండుండకపోతే ఇప్పుడి ప్రస్తావన వచ్చేదే కాదు. శ్రావణ్ణి మనస్ఫూర్తిగా భర్తగా అంగీకరించడానికి, ఇద్దరు సంసారానికి చేరువవ్వడానికి 3 ముళ్ళ సాక్షిగా 3 నెలల వ్యవధి చాలు.
3 నెలల కాలం పూర్తయ్యాక కూడా అతనితో కాపురం చేయడానికి నేను సిద్ధంగా లేకపోతే అప్పుడేంటి? జీవితం నీది, శిక్ష పడింది నీకు సరస్వతి. అప్పటికే శ్రవణ్తో కాపురం చేయడానికి నువ్వు కన్విన్స్ కాకపోతే ఆ తర్వాత నీ నిర్ణయం ఏంటో కూడా నువ్వే చెప్పు. విడాకులు. అవునండి, 3 నెలల కాలం ముగిసేసరికి నాకు నేనుగా మీ తమ్ముడితో జీవితం పంచుకోవడానికి, కాపురం చేయడానికి నేను ఇష్టపడకపోతే చట్టపరంగా నాకు విడాకులు కావాలి. విడాకులు మంజూరైన మరో క్షణం నుంచి మీ కుటుంబంతో నాకు ఏ సంబంధము లేదు. శాశ్వతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నా జీవితం నేను చూసుకుంటాను. సరే సరస్వతి, విడాకులు ఊసే నీ నోటి నుంచి మరోసారి రాదని నా నమ్మకం. నీ బట్టలు తెచ్చుకో. నీ భర్తతో బంధం బలపడి అడుగు ఒంటరిగా బయటకు వే. 3 నెలల్లోపు జంటగా ఇంట్లోకి తిరిగి వెళ్దురు గాని. సీత, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. సరస్వతి ఇంటి కోడలుగా కాదు, ఆడపడుచుగా నీ దగ్గరికి పంపిస్తున్నాను. 3 నెలల్లో సరస్వతి మనసు కష్టపడినా, కంట్లో నీరొచ్చినా నీకిచ్చిన వ్యవధి అక్కడితో ఆపేస్తాను. అన్నయ్య, పుట్టి ఊహ తెలిసినప్పటి నుంచి నిన్ను వదిలి నేను ఒక్కరోజు కూడా ఉండలేదన్నయ్య. ఇప్పటిదాకా నీ వల్ల నేను అమ్మ నాన్న లేకుండా ఉండగలిగాను. ఇక నుంచి నీకు శంకర్ అన్నయ్యకు కళ్ళెదురుగా ఉన్నా మానసికంగా దూరంగా ఉండబోతున్నానన్న ఆలోచనే ఒక్కసారిగా ఊపిరాగిపోయినంత క్షోభ కలిగిస్తుందన్నయ్య. మీకు దూరంగా ఉండే కన్నా నిజంగా ప్రాణం పోతేనే బాగుండేమో అన్నయ్య. ఆ మాటలేంటి శ్రావణ్? సూర్యుడికి చీకటి కమ్మేస్తుంది, చంద్రుడికి మేఘాలు అడ్డుపడతాయి. ఇవి రెండూ శాశ్వతం కాదు. చీకటి తొలగిపోయి సూర్యుడు వెలుగు,
మేఘాల అడ్డు తొలగి చంద్రుడి వెన్నెల యథావిధిగా ఉంటాయి. రక్త సంబంధాలు కూడా అలాంటివి. సమస్య అనే చీకటి, కష్టమనే మేఘం ఆ బంధాలని కొంచెం దూరం చేస్తాయి. ఆ తర్వాత మళ్ళీ కలిసిపోతారు. దారి చూపి